హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నిర్మల్ జిల్లాలో ఉన్నాం. ఒక పెద్ద కళాకారిణి మీ ముందుకు తీసుకొచ్చిన ఆ పెద్ద కళాకారిణి మన జోర్దార్ టాలెంట్ షోలో పాటలు పాడతా అని చెప్పి మీ ముందుకు వస్తుంది. ఆ పెద్ద కళాకారిణిని పరిచయం చేసుకొని నిర్మల్ జిల్లాలో ఇంత పెద్ద కళాకారిణి ఎవరు అనుకుంటురా? చూడూరి మనస్విని మన జోర్దార్ టాలెంట్ షోలో పాటలు పాడడానికి వచ్చింది. మరి ఆమెను పరిచయం చేసుకొని ఆమె కళా ప్రస్థానాన్ని తెలుసుకుందామా? హాయ్ మనస్విని. హాయ్. బాగున్నావా? అవును. ఈమె ఈనాటి మన జోర్దార్ టాలెంట్ షోలో పాటలు పాడడానికి వచ్చిన కళాకారిణి, పెద్ద కళాకారిణి అని ఎందుకన్నా అంటే చిన్న వయసులో వచ్చింది. ఫ్యూచర్లో మంచి పెద్ద కళాకారిణి కావాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నా. మనస్విని ఏ క్లాస్ అమ్మాను? 5th. ఇప్పుడు 5th? అవునా. మీ డాడీ పేరు మమ్మీ పేరు? మా డాడీ పేరు సాయన్న, మా మమ్మీ పేరు ఆమని. ఓహో సూపర్. ఎంతమంది మీరు? మేము 5 members. మీ ఫ్యామిలీలా? ఎవరెవరు చెప్పు. మా పప్ప, మా మమ్మీ, నేను, తమ్ముడు, గ్రాండ్ మదర్. ఓహో మీ గ్రాండ్ మదర్ నీతో బాగా క్లోజ్గా ఉంటుందా? అవునా. ఈ పాటలన్నీ మీ గ్రాండ్ మదర్ దగ్గర నేర్చుకున్నావా? నేర్పిస్తా నీకు పాటలకి ఇట్లా వాడు గట్లా వాడమ్మా చెప్పదా? పాటలు వచ్చారు మీ అమ్మకు? మీ గ్రాండ్ మదర్ రాదు. నువ్వే తయారైనావా మీ ఇంట్లో? ఓకే. నువ్వు ఎప్పటి నుంచి వాడుతున్నావమ్మా ఈ పాటలు? నేను 7 years నుంచి పాడుతున్నా. అమ్మా అంటే ఏ క్లాస్? 4th అప్పుడు 3rd? సెకండ్ నుంచి వాడుతున్నావా? ఓకే. ముందుగా మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తావు? నేను గుట్ట గుట్ట వినిపిస్తా. గుట్ట గుట్ట. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. గుట్ట గుట్ట తిరిగేటోడు అదేనా? ఓకే వేసేయి మరి. గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమసారి గుట్టేటి గుడి కట్టేటోడా, నీ గుట్ట సయ్యా నాకు తెలుసు, భీమసారి బొల్లగాదు మళ్ళీ పోరా, కట్ల కాట్ల కడవ తీసుక, భీమసారి మెట్ల బాయి నీళ్ళ కోతే, వారు కన్నులు వాని మీద, భీమసారి జోడు చేతుల్ని కడవ మీద. చెప్పు ఒకసారి. నీ పాట నచ్చితే లైక్ చేయమని, షేర్ చేయమని. నా పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో. ఓకే. చిన్న నువ్వు ఈ షోకి వచ్చినావు, పాటలు పాడుతున్నావు కదా, నీకు ఎవరు చెప్పారు జోర్దార్ టాలెంట్ షోలో పాడదు అని? కళ్యాణక్క చెప్పింది. కళ్యాణక్క చెప్పేసరికి నువ్వు వచ్చి మన ఛానల్లో పాడుతున్నావు. అసలు నువ్వు ఎంత చిన్న దానివి పాడుతున్నావు తెలుసా? ఇప్పుడు కళ్యాణక్క అంత ఉన్నోళ్ళను, కళ్యాణక్క కంటే పెద్దోళ్ళను, నాకంటే పెద్దోళ్ళను కూడా ఈ ఛానల్లో వాడియడానికి కొంత టైం పడుతుంది. నేను వాళ్ళ ఊరికి, వాళ్ళ జిల్లాకు, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ వెళ్ళి ఇంటర్వ్యూ తీయాలంటే టైం పడుతుంది. కానీ నీ అదృష్టం ఏం తెలుసా? మీ నిర్మల్ జిల్లాకు వచ్చి నేను ఇక్కడ మన పాటే మా ప్రాణం నాగరాజన్న ఆధ్వర్యంలో ఈ నిర్మల్ జిల్లా కళాకారులందరూ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. కళ్యాణక్కకు ఫోన్ చేసి కళ్యాణక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన. కళ్యాణక్కతో పాటు నీకు ఇంత చిన్న వయసులో యూట్యూబ్లో వాడే అదృష్టం వచ్చింది. ముందు ముందు చాలా ప్రోగ్రామ్స్ చేసి నువ్వు ఒక కళాకారుడిగా మంచి గుర్తింపు పొందాలి, మన నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి, మన తెలంగాణ రాష్ట్రానికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంట్లో మీ అమ్మ నాన్న నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తారా? వినిపిస్తావా ఇంట్లో కూడా పాటలు? ఊకే పాడతావా ఇంట్లో? ఏమన్నదా మరి అమ్మ? ఏం పాటలు పాడతావు ఊకే? ఏమంటే నువ్వు పాడితే చెప్పు. ఏమంటే మీ మమ్మీ పాడమంటదా అద్దంటదా? పాడమంటదా? ఇంకా తమ్ముడా అన్న మీకు? తమ్ముడు ఏమంటాడు మరి? తమ్ముడు కూడా పాడమంటాడా? మా అక్క మంచిగా పాడుతుంది అంటాడా? ఏ వద్దు ఏం పాడుతున్నావు అంటాడా? మంచిగా పాడుతుంది అంటాడు. అవునా. మరి తమ్ముడు ఏమన్నా డాన్సులు పాటలు ఏమన్నా ఉన్నాయా తమ్మునికి? ఏం లేవు. నువ్వే కళాకారుని అయినావు. సూపర్. నువ్వు పాటలు పాడితే మీ నాన్నమ్మ వింటదా? ఈయన ఏమంటది మరి? మంచిగా పాడుతున్నా అంటదా? అంటదా మన వంశంలో ఎవరు లేరే కళాకారులు, నువ్వు తయారైనవి అంటదా ఎప్పుడన్నా? అంటదా? మరి నువ్వు అడగవా నాకు ఏడికెళ్ళి వచ్చిందా ఈ కళ, మరి ఎవరైనా ఉండేనా మీ వాళ్ళు అని చెప్పేసి? అడిగా.
మీ అమ్మమ్మ తాలూకు వెళ్ళని ఉన్నారు కావచ్చు కదా, పాటలు పాడటండి, పాడతారా? ఏమో నాకు తెలియదు. ఉంటారు, ఎవరో ఉంటారు కాబట్టి నీకు వచ్చింది కళ. ఈ కళను నువ్వు ఇక్కడ నీకు నిర్మల్లో మంచి ఒక స్టూడియో ఉంది, పాటే మా ప్రాణం అని నాగరాజన్న స్టూడియో ఉంది. కళ్యాణక్క నిన్ను ఆ స్టూడియోకి తీసుకొస్తుంది. వచ్చి అక్కడ నీకు స్కూల్ లేనప్పుడల్లా అక్కతో వచ్చి అక్కకు వీలు ఉన్నప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేసుకో. వాళ్ళు ఎట్లా పాడుతారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, పాటలు పద్యాలు అన్నీ నేర్చుకో. సంగీతం సంబంధించినవి కీర్తనలు బాగా ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచి సింగర్ అవుతావు నువ్వు. ఓకేనా? ఓకే. సరే, మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరో పాట, ఏ పాట వినిపిస్తావు? మన ప్రేక్షకులకి మళ్ళీ గాజులు తెప్పి మామయ్య పాట పాడతా. ఓకే అమ్మ, సూపర్. గాజులు తెప్పి మామయ్య రే గాజులు తెప్పిరా, గాజులు తెప్పి మామయ్య రే గాజులు తెప్పిరా, గాజులు తెప్పించు చేతికి వేయించు, గాజులు తెప్పించు చేతికి వేయించు. నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు. కమ్మలు తెప్పి మామయ్య రే కమ్మలు తెప్పిరా, కమ్మలు తెప్పి మామయ్య రే కమ్మలు తెప్పిరా, కమ్మలు తెప్పించు చెవులకు వేయించు, కమ్మలు తెప్పించు చెవులకు వేయించు. నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు. చెప్పు నా పాట కనుక. నా పాట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో. జోర్దార్ టాలెంట్ షో. ఓకే, సూపర్ సూపర్. మనస్విని, మన జోర్దార్ టాలెంట్ షోకి ఇంత చిన్న వయసులో వచ్చి పాటలు పాడుతుంది. మీరు చూస్తున్నారు మనస్విని ఇంటర్వ్యూ, నిర్మల్ జిల్లా కళాకారిణి. ఈ చిన్నారి కళాకారిణి పాటలు కనుక, ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనస్విని, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తున్నావు? కాటుక కనలే. అమ్మా, బాగా జోరుంది. ఓకే, వినిపి అమ్మా. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరచిపోయా నీలే నమిలేసి, విల్లువలకి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందరొచ్చరా, యాప చెట్టు వాకులన్నీ గుమ్మరించినట్టు వీడికేమో జాతరొచ్చరా, నా కొంగు చివర దాచుకున్న చిల్లడే వీరురా, రాత్రంతా నిద్రపోని అల్లడే వీరు, జోరువాయి కోయిలు నార్విరంటే ఆశకేమో ఒక్కసారి చిగురు వచ్చర్రా, నా మనసే నీ వెనక తిరుగుతున్నది, నీ మనసే నాకెమ్మని అడిగినది. సూపర్ సూపర్ సూపర్. మనస్విని టాలెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. నాని, నువ్వు స్కూల్కు వెళ్తున్నావు కదా, 5th, గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్. మీ స్కూల్లో పాడతావు ఎప్పుడన్నా? డ్యాన్స్ చేస్తా, పాడతా. అమ్మో, డ్యాన్స్ కూడా ఉందా నీకు? పాట ఆట రెండు ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఎక్కువ ఏ పాట మీద డ్యాన్స్ చేస్తావు? బుల్లెట్ బండి. బుల్లెట్ బండి. అమ్మ, ఓకే. మీ స్కూల్లో నిన్ను పాటలు పాడమని చెప్పి అంటారా మీ మేడంలు, సార్లు? 26 జనవరి బోనాలప్పుడు, బోనాల ఫెస్టివల్ జరుగుతాయి కదా మీ స్కూల్లో, జరుగుతాయా? అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు నీతో పాడిస్తారా? ఏ పాట పాడినావు మరి అప్పుడు? ఉయ్యాల ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకొడి, నీకన్నా మస్తు ఉరుకుతంది నా సిట్టి సిన్నారి, సిలక సిలక గొప్పు కమ్మున కుసోరి, నీకన్నా తీయక పలుకుతంది మా సిట్టి సిన్నారి, నువ్వు ఉరకవే నా తల్లి, తల్లి పలకవే నా తల్లి, ఉరికి బలికి అలసిపోతే గుండెపై రాలిపోవే జాబిల్లి, ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవు మల్లా ఈ చేతుల నిన్ను మొయ్యాల, ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవు మల్లా ఈ చేతుల నిన్ను మొయ్యాల. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. ఈ చిన్నారి వినిపించిన ఈ ఉయ్యాల పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో
మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఇంత చిన్న వయసులో వచ్చి ధైర్యంగా ఒక యూట్యూబ్ ఛానల్లో పాటలు పాడుతుంది అంటే ఆ ధైర్యానికి మనం అందరం వాట్సాప్ చెప్పాలి. తప్పకుండా మీ అందరూ చిన్నారిని మంచి కామెంట్ రాసి ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనస్విని, మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరో పాట, ఏ పాట వినిపిస్తున్నాం? గాజులు దప్పి మామయ్యార గాజులు దప్పిరో, గాజులు దప్పి మామయ్యార గాజులు దప్పిరో, గాజులు తెప్పించు చేతికి వేయించు, గాజులు తెప్పించు చేతికి వేయించు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు, కమ్మలు దప్పి మామయ్యార కమ్మలు దప్పిరో, కమ్మలు దప్పి మామయ్యార కమ్మలు దప్పిరో, కమ్మలు తెప్పించు చెవులకు వేయించు, కమ్మలు తెప్పించు చెవులకు వేయించు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోన్పేటకు. చూశారు కదా ఈరోజు ఈ చిన్నారి కళాకారిని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మనస్విని ఇంటర్వ్యూని మీ ముందుకు తీసుకొచ్చాను. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అన్నలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంత చిన్న వయసులో వచ్చి పాడుతుంది అంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంతో ముందుకు వచ్చి పాడిన మనస్విని మీరందరూ లైక్ల ద్వారా, షేర్ల ద్వారా అభినందించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడెక్కడికి పోయి మా రవితేజ అన్న ఇంటర్వ్యూ చేస్తున్నాడు, కానీ మా నిర్మల్లో నా ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ముందు మంచి పాటలు పాడి గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మనస్విని. థ్యాంక్ యూ. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.